చూద్దాం. పవన్ పాకిస్తాన్లో ఉండాల్సిన వ్యక్తి, ప్రధాని స్క్రిప్టే పవన్ చదివారు, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్. సో ఏదైతే నిన్న పవన్ పర్యటన బహిరంగ సభకు సంకల్ప సభ, నవనిర్మాణ సంకల్ప సభకు అనుమతి నిరాకరించడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా కనీసం నా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికైనా అనుమతి ఇవ్వడని చెప్పేసి రిక్వెస్ట్ చేయడము, ఆ తర్వాత దానికి ఓకే అని చెప్పడము, ఆ తర్వాత పవన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్ని ఎవరైతే తనపైన విమర్శలు చేస్తూ ఉన్నారో వాళ్ళపైన కూడా వ్యాఖ్యలు చేయడము, ఇవన్నీ పరిణామాల తర్వాత ఒక్కసారిగా రాజకీయాలు వీటెక్కినాయి. నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే గాంధీ భవన్లో పొన్నం ప్రభాకర్ నుండి మొదలుకొని అందరూ కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కావచ్చు, ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ నుండి అద్దంకి దయాకర్ కావచ్చు, ఇలా చాలామంది వేముల వీరేశం అయితేనేమి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితేనేమి, చాలామంది స్పందించి పవన్ పైన విరుచుకుపడడం జరిగింది. ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్నే పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి చదివిండు అని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి అయితే చెప్తా ఉన్నాడు. ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా, ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణ పైన ప్రెస్ మీట్ పెట్టడం, ఇక్కడ సభ పెట్టడం, తన పార్టీని బలోపేతం చేసుకోవడం కాదు, ఇదంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఆడుతున్నటువంటి డ్రామాలో భాగంగానే పవన్ కళ్యాణ్ అదే స్క్రిప్టు నిన్న ఎక్కడైతే జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆ ప్రెస్ మీట్లో చదివింది మొత్తం కూడా నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి స్క్రిప్టే పవన్ కళ్యాణ్ చదివి వినిపించారు అని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి అయితే చెప్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు, అంటే ఇండియాలో ఉండాల్సిన వ్యక్తి కాదు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నాడు కాబట్టి ఆయనే పాకిస్తాన్లో ఉండాల్సిన వ్యక్తి అని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు. సో పవన్ కళ్యాణ్ లాంటి లీడర్స్ ఇండియాలో ఉండడానికి అర్హులు కాదు, అనర్హుడు. పవన్ కళ్యాణ్ పాకిస్తాన్లో ఉండాల్సినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడని చెప్పేసి ఆయన ఒక పెద్ద స్థాయిలో ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి పవన్ పాకిస్తాన్లో ఉండాల్సిన వ్యక్తి అని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో దీన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు ఏ విధంగా తీసుకుంటారో మనం చూడాలి. నెక్స్ట్ చూసుకుంటే పవన్కు ఫ్యాన్స్పై ప్రేమ ఉంటే ఫ్రీగా టికెట్లు పంచాలి, అమిత్ షాపై ప్రేమ ఉంటే గుజరాత్లో పోటీ చేయాలి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫైర్. ఈ అనిరుద్ రెడ్డి ఇప్పుడు వీళ్ళైతే జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, పొన్నం కావచ్చు, మరికొంతమంది నాయకులు కావచ్చు, ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఏదైతే ఇటీవల ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంల మధ్య పవన్ కళ్యాణ్ పైన మాట్లాడారు. కానీ అనిరుద్ రెడ్డి ఇప్పుడు కాదు, ఇక దగ్గర 1 month 2 months నుంచి పవన్ కళ్యాణ్ పైన ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. సో అది ఏ టాపిక్ వచ్చినా కూడా, సినిమా టాపిక్ వచ్చినా లేదంటే పొలిటికల్ ఏ టాపిక్ వచ్చినా కూడా అనిరుద్ రెడ్డి అది నేరుగా పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ పైన ఆయన విమర్శలు అయితే చేయడం జరిగింది. సో చాలామంది నాయకులు అయితే నిన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ మీద రెస్పాండ్ అయ్యి వాళ్ళు మాట్లాడితే, అనిరుద్ రెడ్డి మాత్రం గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ పైన పలుమార్లు మీడియా సమావేశంలో కావచ్చు, అదేవిధంగా ఇంటర్వ్యూలలో కావచ్చు, పవన్ కళ్యాణ్ పైన ఏదో ఒక విషయం పైన ఆయన పైన విమర్శలు చేస్తూ ఉన్నాడు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. సో ఇది ఇప్పటి నుండి కాదు, గత నెల 1.5 month అవుతుంది నాకు తెలిసి అనిరుద్ రెడ్డి పవన్ కళ్యాణ్ పైన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, పవన్కు ఫ్యాన్స్పై ప్రేమ ఉంటే ఫ్రీగా టికెట్లు పంచాలి. పవన్ కళ్యాణ్ అంటే ఫ్యాన్స్ చాలామంది పిచ్చి వాళ్ళు ఉంటారు కదా, అంటే అంత పిచ్చిగా అభిమానించినటువంటి ఫ్యాన్స్ ఉంటారు కదా, మరి అంత అభిమానం ఉంటే నీ ఫ్యాన్స్కు నువ్వు టికెట్లు ఫ్రీగా పంచా అని చెప్పేసి అనిరుద్ రెడ్డి అయితే చెప్తా ఉన్నాడు. నిన్న మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ తన ఇంటి దగ్గర మీడియా సమావేశం అయిపోయిన తర్వాత నీ ఫ్యాన్స్ నీకు అంతా అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా పవన్, నీకు నీ అభిమానుల మీద ప్రేమ ఉంటే నీ అభిమానులకు నీ సినిమాని ఫ్రీగా చూపెట్టాలి, ఎందుకు ప్రీమియర్ షో అయితే వేలే వంచుతున్నావు, ఫస్ట్ డేకి ఇందుకు అంత డబ్బులు పెట్టి వంచుతున్నావు, అమ్ముతున్నావు టికెట్లు, నీ ఫ్యాన్స్ అన్నప్పుడు నీ ఫ్యాన్స్కి నువ్వు టికెట్ ఫ్రీగా వంచు అని చెప్పేసి అనిరుద్ రెడ్డి నిన్న ఘాటు వ్యాఖ్యలు చేసిండని చెప్పేసి మనం ఇక్కడ పేపర్లో చూసుకోవచ్చు, మహాపత్రికలో. అమిత్ షాపై ప్రేమ ఉంటే గుజరాత్లో పోటీ చేయమని చెప్పేసి చెప్తా ఉన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. నీకు అమిత్ షా మీద అంత ప్రేమ ఉంటే
ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్క్రిప్టే కదా పవన్ నువ్వు చదివేది. వాళ్ళు ఏదైతే రచించిర్రో దానిలో భాగంగానే నువ్వు చేస్తూ ఉన్నావు కదా ఇదంతా కూడా. సో నీకు అంత ప్రేమ ఉంది కాబట్టి ఆ అంశం మీద నువ్వు వెళ్ళి అక్కడ గుజరాత్లో పోటీ చేయి, ఇక్కడ ఎందుకు నీ కథ అని చెప్పేసి ఇక్కడ అనిరుద్ధ్ రెడ్డి అయితే వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా నిన్న ఏదైతే పవన్ ప్రెస్ మీట్ ఉందో ఇది ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రాజకీయాలు మొత్తం కూడా హీట్ ఎక్కినాయి. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడతలేడా, ఎంపీ రఘునందన్ కౌంటర్. సో దీనిపైన మాట్లాడినటువంటి చూద్దాం. సో ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు మొత్తం పవన్ కళ్యాణ్ యొక్క ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం మనకు అదే చూసుకోవచ్చు ఈ పేపర్లలో అంతా కూడా. సో రఘునందన్ రావు గారు ఎంపీ మాట్లాడినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. సో అంటే రఘునందన్ రావు మాట్లాడుతూ మాత్రం ఆయన పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తున్నట్టుగానే మాట్లాడడం జరిగింది రఘునందన్ రావు అయితే. సో అందరు కూడా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తే రఘునందన్ రావు మాత్రం ఎవరైతే విమర్శలు చేయడం జరిగిందో కాంగ్రెస్ నాయకులు వారిపైన ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకోబడ్డారు. సో అంటే రేవంత్ రెడ్డి పోయి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడితే ఏం కాదు, కానీ పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే తప్పేముంది అన్నట్టుగా రఘునందన్ రావు కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది నిన్న వాళ్ళకి. సిద్ధప్ప గిదేం తప్ప, పిల్లల ప్రాణాలతో వ్యాపారమా, రాక్వేలకు నిబంధనలు వర్తించవా, ఫైర్ సేఫ్టీ లేకుండా విద్యాశాఖ అనుమతులేలా, ఆక్యుపెన్సీ నిర్మాణ అనుమతుల పత్రాలేవి, జీవో 111ను కాలరాస్తున్న అక్రమార్కులు. నిన్న మన మహాపత్రికలో ఏదైతే ఎక్కడైతే తెలంగాణలో అక్రమంగా భూములు చెరబడుతున్నారో, భూ కబ్జాదారులు కావచ్చు, లేదంటే ఇలాంటి జీవో 111ని కాలరాస్తున్న వారిపైన ప్రతిరోజు కూడా మనం వారి చీకటి కోణాలని వెలుగులోకి తీసుకొస్తున్నాం.